దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి కరుణామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కరుణగల వాగ్దానం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16. ప్రియా కల్వరి కరుణామయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు అందరికీ విజయం దయచేసి సమాధానంతో నింపి బలపరిచి స్థిరపరిచి విజయం అనుగ్రహించును గాక. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు పక్షపాతం లేని మహాప్రేమస్వరూపైన దేవుడైన, అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్న మహాదేవుడు. అంత గొప్ప దేవుడు మన యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ముద్దు బిడ్డలు ఎవరూ లేరు, అందరూ ముద్దు బిడ్డలే అని చెప్పాను. అవును, దేవుడు పక్షపాతి కాదు. చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదింపజేసి వర్షమును కురిపించిన మహిమానితుడైన. కొంతమంది ఉద్దేశం ఏమిటంటే భక్తి చేస్తున్న వారే దేవునికి ఇష్టలని అనుకుంటారు, కానీ ఇది సత్యము కాదు. దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమిస్తున్నాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ లోకంలో దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు. అయితే దేవుడు వారి పాపాలని ద్వేషిస్తున్నాడు, కానీ పాపిని ప్రేమిస్తున్నాడని గ్రహించాలి. యేసుని ప్రేమ అమర్యాదగా నడవదు. మీరు పక్షపాతం లేని వారే నింపబడాలి. స్వభావాన్ని బట్టి వ్యక్తులను ప్రేమించక స్వార్థం లేని క్రీస్తు ప్రేమతో ప్రేమించి ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసుకు మార్గదర్శకులుగా నిలబడాలి. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకున్న మహిమాస్వరూపుడైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమలో గొప్ప త్యాగం ఉంది. అదే దేవునికి మానవులకి పట్ల ప్రేమ ఉంది ప్రియులారా. అందుకే పరలోకం విడిచి నరుడుగా భూమి మీదకి వచ్చిన మహిమాస్వరూపుడైన దేవుడితో సమానంగా ఉండు భాగ్యములను విడిచిపెట్టాను. తను తాను రిక్తునుగా చేసుకొనెను, దాసుని స్వరూపము ధరించుకొనెను. పాపం లేని వాడైనను మనం పాపలుగా వహించాను, నలుగొట్టబడాను, దున్నబడాను, రక్తము చిందించాను, ప్రాణం అర్పించాను. మనకు దేవునికి మధ్య సంధి కుదిర్చిన మహిమాస్వరూపుడు. యేసు ప్రేమ రోగులను ప్రేమించిన ప్రేమ, శత్రువులను ప్రేమించిన ప్రేమాస్వరూపైన దేవదేవుని బిడ్డలారా. కైనా మన దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమగల దేవుడు. పక్షపాతం లేని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమతో యేసుక్రీస్తు మిక్కిలిగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఆయన ప్రేమకు బద్దులమై ఆ ప్రేమను ఇతరులకు కనపరచుటే యేసు ప్రేమ. అదే దివ్యమైన ప్రేమ నేను జీవగల దేవుడి పేరు తెలియపరుస్తున్నాను. ఆ సర్వాధికారి అయిన యేసు ప్రేమతో, ఆ కృపామయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన ప్రేమతో మనం ముందుకు సాగుదాం. దేవుడు తన శాశ్వతమైన కృప మీకు అనుగ్రహించి సంపూర్ణ ఆయుధారుగులు దయచేసి ఆయన కృపలో మిమ్మల్ని విస్తరింపజేసి ఆ దేవాదేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా నేడు విజయములు అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారమైన ప్రియదేవ, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో మీ కృపదారం అయిపోయిన మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ సన్నిధానం మాకు దయచేయండి. బిడ్డలందరికీ ఆయుధార్గం, విజయం, శాంతి, సమాధానం దయచేయండి దేవా. ఎంత ప్రేమ స్వరూపు దేవా. అందరి మీదను నీ నీతి వర్షాన్ని కుమరిస్తున్న గొప్ప దేవుడు. మా ఇంట్లో మీ కృప దయచేసి, మీకు అనుగ్రహించి, మీ ఆదరణ దయచేసి, ఆయుధార్గులు ప్రసాదించి వీళ్ళందరికీ విజయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.